మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం. ధైర్యం లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేము. నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది, నీకు అవసరం నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమేమీ లేదు. పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అనుకుంటాడు. దేవునిపై నమ్మకం కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు. అనుభవాల క్రమమే, జీవిత అనుభవమే గురువు. మనిషి పతనానికి అయినా పాపానికైనా కారణం భయమే. నీతులు బోధించడం కాదు, ఆచరించి చూపాలి. ఆత్మవిశ్వాసం సడిలితే ఓటమి ప్రారంభమైనట్లే.